ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్కి సంబంధించిన దాంట్లో మనకు ఆర్టికల్స్ ఆల్రెడీ మనం చదివాం. ఆ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి ఆర్టికల్ 268లో లెవీడ్ బై సెంటర్ అండ్ కలెక్ట్ అండ్ అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్. అంటే సెంటర్ ఇంపోజ్ చేస్తుంది, కానీ కలెక్షన్ మరియు అప్రోప్రియేషన్ అనేది స్టేట్సే ఉంచుకుంటాయి. దీనికి సంబంధించి ఆర్టికల్స్ 268లో స్టాంప్ డ్యూటీస్, చెక్ అండ్ ప్రామిసరీ నోట్స్, పాలసీస్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, స్టాంప్ డ్యూటీకి సంబంధించినవి, మరి చెక్స్కి సంబంధించినవి, మరి పాలసీస్ ఆఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినవి, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సెంటర్ ఇంపోజ్ చేస్తుంది, కానీ కలెక్టెడ్ మరియు అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్ ఉంచుకుంటుంది. ఇవన్నింటిలో కూడా స్టాంప్ డ్యూటీ కంప్లీట్గా స్టేట్కి సంబంధించినవే. చెక్స్, ప్రామిసరీ నోట్స్ కూడా స్టేట్ రెవెన్యూ. పాలసీస్ ఆఫ్ ఇన్సూరెన్స్, మనం ఇన్సూరెన్స్ కట్టేది కూడా స్టేట్కే వెళ్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ కూడా స్టేట్కే వెళ్తాయి. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్లో 269లో లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్ బట్ అసైన్డ్ టు స్టేట్స్. ట్యాక్స్ ఇంపోజ్ చేసేది, ట్యాక్స్ వేసేది సెంటరే, మళ్ళీ కలెక్ట్ చేసేది సెంటరే, కానీ అది కలెక్ట్ చేసే బాధ్యతను మాత్రమే స్టేట్స్ తీసుకుంటాయి. దానికి సర్వీస్ అమౌంట్ తీసుకుంటాయి. వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏమంటే ఇంటర్ స్టేట్ సేల్స్, పర్చేస్ ఆఫ్ గూడ్స్, ఇంటర్ స్టేట్ కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్, ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించినవన్నీ ఆర్టికల్ 269కి వెళ్తాయి. దీనికి సంబంధించినంత వరకు ట్యాక్స్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటరే, కానీ జస్ట్ సర్వీస్ ఇచ్చేది మాత్రం స్టేట్. ఆ కలెక్షన్ చేసేటువంటి సర్వీస్ మాత్రం చేస్తుంది, అమౌంట్ అనేది సెంటర్కే వెళ్ళిపోతుంది. థర్డ్ ఆర్టికల్ 269A జిఎస్టీ గురించి చెప్తుంది. దాని గురించి ఆల్రెడీ తెలుసు. రెండు లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్ అవుతుంది. అయితే డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనేది జరుగుతుంది ఆన్ ది బేసిస్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్. ఎంత అనేది పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ 270. ఇది దేనికంటే ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినంత వరకు ఈ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ సర్చార్జ్ ఫర్ పర్పస్ ఆఫ్ సెంటర్. కొన్ని వాటికి కొన్ని ప్రత్యేక పర్పస్కి ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు, హెల్త్కి సంబంధించి వాటర్ అని గట్రా కొంత సర్చార్జ్ వేస్తూ ఉంటారు. ఆ సర్చార్జ్ అనేది కంప్లీట్గా స్టేట్ కాకుండా సెంటర్కే వెళ్తుంది. వాటిలో ముఖ్యంగా ప్రొసీడ్ గో టు సెంటర్ ఎక్స్క్లూజివ్లీ, స్టేట్ హ్యావ్ నో షేర్. జిఎస్టీ అనేది దీని నుంచి ఎక్సెంప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ ఎక్కడంటే లెవీడ్ అండ్ కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ బై స్టేట్స్. వాటికి సంబంధించి మొత్తం ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవి ఉన్నాయి. 18 ట్యాక్సెస్ ఎన్యూమరేటెడ్ ఇన్ స్టేట్ లిస్ట్. ల్యాండ్ రెవెన్యూ, అగ్రికల్చర్ రెవెన్యూ, ట్యాక్స్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఎక్సైజ్ ఆన్ ఆల్కహాల్ లిక్కర్, ట్యాక్స్ ఆన్ మైనర్ లిక్కర్, ట్యాక్స్ ఆన్ వెహికల్స్ అండ్ టోల్స్ కూడా. సెంటర్స్ తాలూకా సోర్సెస్, నాన్ ట్యాక్సెస్లో సెంటర్ తాలూకా సోర్స్ ఏంటంటే ఇవి మనం ఆల్రెడీ చదివినవే. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, రైల్వేస్, బ్యాంకింగ్, బ్రాడ్కాస్టింగ్, కాయినేజ్ అండ్ కరెన్సీ, అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్.